హాయ్ వ్యూయర్స్, గ్రూప్స్ ప్రెప్ తెలుగు ఛానల్ వెల్కమ్స్ యూ. మన రెగ్యులర్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం వివరించుదాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇది అసలు బేసిక్ థింగ్స్. మీన్స్ వర్డ్స్ ఒరిజినల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ యాక్చువల్లీ గ్రామర్ కానీ వర్డ్ యాక్చువల్లీ అనేది బేస్. వర్డ్స్ని బట్టి వర్డ్స్ యాక్చువల్లీ 8 parts ఇది. అకార్డింగ్ టు ఫంక్షన్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 parts. అంటే మనకి ప్రతి పదం ఒక పని చేస్తుంది, ప్రతి వర్డ్ ఒక పని చేస్తుంది. వాటి ప్రకారం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని 8 partsగా డివైడ్ చేసిన ఈ 8 parts ఏంటి అంటే, ఫస్ట్ వన్ వర్డ్. ఎలా అంటే, వాట్ ఈస్ ఎ వర్డ్? ఎ వర్డ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లెటర్స్ హ్యావింగ్ సౌండ్ అండ్ మీనింగ్. ఏ వర్డ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లెటర్స్, కొన్ని లెటర్స్ యొక్క కలెక్షన్. దీనికి సౌండ్ ఉంటుంది, మీనింగ్ కూడా ఉంటుంది, అంటే శబ్దం ఉంటుంది, అర్థం ఉంటుంది. అట్లాంటివి యాక్చువల్లీ 8 parts ఆఫ్ స్పీచ్. ఫస్ట్ వన్ నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్. ఈ 3 things నౌన్ ఫ్యామిలీలోకి వస్తాయి. ఇదేంటి సార్ ఫ్యామిలీ ఏంటి, ఈ 3 ఏంటి అంటే, ఇప్పుడు మనకి మన పితరులు ఉంటారు, ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. అట్లాగే ఒక ఫ్యామిలీ వాళ్ళందరినీ ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేయబడతాం. ఇక్కడ కూడా నౌన్ అనేది దీనికి హెడ్ ఆఫ్ ది యాక్చువల్లీ నౌన్ ఫ్యామిలీ. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్ ఈ 3 కూడా ఒకే బేస్లో ఉంటాయి, ఒకే ఫ్యామిలీగా ట్రీట్ చేయబడతాయి. నౌన్ అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాంగా ఇక్కడ వర్డ్ అని. నౌన్ ఈజ్ ఏ వర్డ్. నేమ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ నౌన్స్. నౌన్ ఈజ్ ఏ వర్డ్, నేమ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ నౌన్స్. ఇక్కడ నౌన్స్ ఎట్లాంటివి యాక్చువల్లీ వర్డ్స్? నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, ఐడియాస్, ఇమోషన్స్ ఇట్లాంటివన్నీ కూడా నేమ్స్ కానీ అయితే అది నౌన్ అవుతుంది. మనం ప్రపంచంలో కల్లా పెద్ద శిఖరాన్ని ఎక్కేసి, అరే ప్రపంచంలో చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ నౌన్స్ అని చెప్పచ్చు. రియల్లీ ఇది పేర్లన్నీ నౌన్స్ అవుతాయి. అవుతాయంటే నా పేరు నౌన్, ప్రభాకర్ నౌన్. యాక్చువల్లీ మనం ఉన్న విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, మనం ఉన్న ఏపీ కానీ, తెలంగాణ కానీ, ఇండియా కానీ, ఏషియా కానీ, ఇవన్నీ యాక్చువల్లీ దీనికి ఎగ్జాంపుల్స్. కొన్ని మనం టాంజిబుల్, ఇంటాంజిబుల్ కూడా చెప్పుకుంటాం. కొన్నిటిని చూడగలం, కృప చూడలేం, దయ చూడలేం, కనికరం చూడలేం. అట్లాంటి వాటిని అవి కూడా నౌనే అవుతాయి. కైండ్నెస్ నౌనే. యాక్చువల్లీ అడ్వర్సిటీ నౌనే. అది మనం చూడలేం, బట్ వి ఫీల్ ఇట్లాంటివన్నీ కూడా నౌన్సే అవుతాయి. ఈ నౌన్ ఫ్యామిలీలో ఫస్ట్ వన్ నౌన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొనౌన్. నౌన్ నేమింగ్ వర్డ్. Pronoun. A pronoun is a word which is used instead of a noun. Instead of a pronoun అనేది pro అంటే ఇన్స్టెడ్ అంటే దీనికి బదులుగా యూస్ చేస్తాం. ఈ ప్రొనౌన్ మనం ప్రొనౌన్స్లోనే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్ I, first person plural we,
ఇది ఫస్ట్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్. ఇది సింగులర్, సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ కూడా యూని. థర్డ్ పర్సన్, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. ఈ మూడు థర్డ్ పర్సన్ సింగులర్లు. THEY దే అనేది థర్డ్ పర్సన్లో ప్లూరల్. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడేవాళ్ళు, నేను మాట్లాడుతున్నాను, మనం కూడా మాట్లాడుతున్నాం. సెకండ్ వన్ యాక్చువల్లీ వినేవాళ్ళు వీళ్ళు. ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడేవాళ్ళు, సెకండ్ పర్సన్ అంటే వినేవాళ్ళు, థర్డ్ పర్సన్ అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో అతని గురించి మాట్లాడుతున్నాం, ఆమె గురించి మాట్లాడుతున్నాం, ఒక థింగ్ గురించి మాట్లాడుతున్నాం. చాలామంది వస్తువులు, చాలామంది వ్యక్తులు కానీ వస్తువులు కానీ వాటి గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ ప్రొనౌన్స్లోనే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్గా ఉంటాయి. వీటిని చాలా చాలా జాగ్రత్తగా, ఇవన్నీ సబ్జెక్ట్స్గా యూజ్ చేయబడతాయి. వీటిని ఆబ్జెక్ట్లో కూడా యూజ్ చేయబడతాయి. అవి కూడా ప్రొనౌన్స్ అవుతాయి. అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ కూడా నౌన్ ఫ్యామిలీలో. An adjective is a word. An adjective is a word which qualifies a noun or a pronoun. ఇది నౌన్ ని ప్రొనౌన్ ని క్వాలిఫై చేస్తుంది. నౌన్ ని ప్రొనౌన్ ని క్వాలిఫై చేస్తుంది. నౌన్ ని ప్రొనౌన్ ని క్వాలిఫై చేస్తుంది అంటే ఇక్కడ ఒకటి గమనించాలి. ఏదేది యాక్చువల్లీ యాడ్జెక్టివ్ అవుతుంది, ఏది మిగిలిన వాటిలోకి వస్తుంది అంటే ఫస్ట్ వన్ యాడ్జెక్టివ్ నౌన్ ని క్వాలిఫై చేస్తుంది, ప్రొనౌన్ ని కూడా క్వాలిఫై చేస్తుంది. ఇవి యాడ్జెక్టివ్స్ ఏమేమి అవుతాయి అంటే దీంట్లో 5 ఉంటాయి. ఫస్ట్ వన్ ఆల్ నంబర్స్. అన్ని నంబర్లు యాడ్జెక్టివ్లు అవుతాయి. మనం చెప్తాం యాక్చువల్లీ ఇవి నంబర్స్ 1, 2, 3, 4, యాక్చువల్లీ క్రోర్, 100 crore, యాక్చువల్లీ అలా మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్, 12th అలా యాక్చువల్లీ వేరే డిఫరెంట్ ఇది చేసేటప్పుడు ఆల్ నంబర్స్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఆల్ నంబర్స్. ఆల్ కలర్స్, ఆల్ కలర్స్ ఇవి కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఆల్ నంబర్స్ యాడ్జెక్టివ్స్ అవుతాయి, ఆల్ కలర్స్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఇంగ్లీష్లో చాలా కలర్స్ ఉన్నాయి. మనకి విబ్జిఆర్ అని, విబ్జిఆర్ యాక్చువల్లీ మనకి VIBGYOR. విబ్జిఆర్ అంటే ఇంద్రధనుసులో లేకపోతే రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. వి వైలెట్, I ఇండిగో, B బ్లూ, G గ్రీన్, Y ఎల్లో, O ఆరెంజ్, R రెడ్. ఇట్లాంటి ఈ కలర్స్ అన్ని ఫస్ట్ వన్ చెప్పాం ఆల్ నంబర్స్. ఫస్ట్ సెకండ్ వన్ ఆల్ కలర్స్. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ అయినా సరే యాడ్జెక్టివ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆల్ టేస్ట్. ఆల్ టేస్ట్. ఇంట్లో చాలా వరకు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇప్పుడున్న యాక్చువల్లీ యూత్ అమ్మ నాకు ఈ కూర నచ్చలేదు అని చెప్తారు. ఇక్కడ కూడా టేస్ట్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే టేస్ట్ అంటే టేస్ట్, టేస్ట్లెస్ రెండు కూడా ఇవే. టేస్ట్ లెస్ రెండు కూడా యాక్చువల్లీ టేస్టే. ఇది బాగా క్రిస్పీగా ఉంది లేకపోతే క్రిస్పీగా ఉంది, అది కూడా ఒక క్వాలిటీ. నెక్స్ట్ చాలా వరకు స్పైసీగా ఉంది, ఇది స్వీట్గా ఉంది, ఇది హాట్గా ఉంది, ఇది చాలా యాక్చువల్లీ స్పైసీగా ఉంది, స్వీట్గా ఉంది,
సోర్, SOUR, సోర్, పుల్లగా ఉంది లేకపోతే వగరుగా ఉంది, అట్లాంటి ఈ టేస్ట్లన్నీ కూడా యాక్చువల్లీ అన్ని అవి కూడా యాడ్జెక్టివ్స్ లోకే వస్తాయి. ఫస్ట్ వన్ ఆల్ నంబర్స్, ఆల్ కలర్స్, ఆల్ టేస్ట్. ఫోర్త్ వన్ వచ్చేవరకు ఆల్ క్వాలిటీస్. ఆల్ క్వాలిటీస్ అంటే చాలా వరకు మనుషుల క్వాలిటీస్, వస్తువుల క్వాలిటీస్, వాటి గురించి. ఆల్ క్వాలిటీస్. హీఈస్ ఏ గుడ్ బాయ్, షీఈస్ ఏ గుడ్ గర్ల్, ఇట్ ఈస్ ఏ యాక్చువల్లీ నాస్టీ ఇన్సిడెంట్, అట్లాంటి వాటి గురించి చెప్పేటప్పుడు ఆ వాటి యొక్క క్వాలిటీస్. ఇట్స్ ఏ రాకీ రోడ్, రాకీ అంటే బాగా గరుకుగా అట్లాంటి, అది క్వాలిటీస్ చెప్తాం. ఫస్ట్ వన్ నంబర్స్, కలర్స్, టేస్ట్, క్వాలిటీస్. క్వాంటిటీస్. క్వాంటిటీస్ అంటే క్వాంటిటీస్ అంటే ఇంత, అంత, తక్కువ, చాలా ఇది అని చెప్పటం. లాట్, ఫ్యూ, వెరీ లిటిల్, వెరీ ఫ్యూ, అట్లాంటి యాక్చువల్లీ అట్లాంటి క్వాంటిటీస్ని చెప్పేటప్పుడు ఆల్ క్వాంటిటీస్ చెప్పేటప్పుడు కూడా ఇక్కడ మనం యాక్చువల్లీ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్లోకే వస్తాయి. వన్స్ అగైన్ యాక్చువల్లీ an adjective is a word which qualifies a noun or a pronoun. నౌన్ ని ప్రొనౌన్ ని ఏదైతే క్వాలిఫై చేస్తుందో అది యాడ్జెక్టివ్ అవుతాం. ఇది ఇక్కడ యాడ్జెక్టివ్స్ ఏమి వస్తాయి? ఆల్ నంబర్స్, నంబర్స్ అన్ని యాడ్జెక్టివ్స్ వస్తాయి. ఆల్ కలర్స్, అన్ని కలర్లో యాడ్జెక్టివ్ వస్తాయి. ఆల్ టేస్ట్, అన్ని టేస్ట్ యాక్చువల్లీ యాడ్జెక్టివ్స్ వస్తాయి. ఆల్ క్వాలిటీస్, అన్ని క్వాలిటీస్ యాడ్జెక్టివ్కి వస్తాయి. ఆల్ క్వాంటిటీస్ కూడా యాడ్జెక్టివ్స్ లోకి వస్తాయి. వీటిని చాలా జాగ్రత్తగా రాసేసుకుని యాక్చువల్లీ ఇచ్చేస్తే మీరు అంటే దీన్ని అప్లై చేసుకునే లైఫ్ సిచ్యువేషన్స్కి అప్లై చేసేసుకుంటే ఇది చాలా చాలా బాగా ఉంటుంది. నౌన్ నేమింగ్ వర్డ్, ప్రనౌన్ యాక్చువల్లీ సబ్స్టిట్యూట్ ఆఫ్ నౌన్, యాడ్జెక్టివ్ క్వాలిఫైయింగ్ వర్డ్. ఈ మూడింటిని అలా చూసుకోవాలి. ఇది నౌన్ ఫ్యామిలీ. సెకండ్ ఫ్యామిలీ వర్బ్ ఫ్యామిలీ. వర్బ్ ఫ్యామిలీ అంటే వర్బ్, వర్బ్ ఇస్ ఎ వర్డ్, వర్బ్ ఇస్ ఎ వర్డ్ అండ్ అడ్వర్బ్ ఇస్ ఎ వర్డ్. వర్బ్ ఫ్యామిలీని ఎంత పెద్దది అంటే దీనికి అంతం, ఆది అంతం అంటూ ఉండదు. A verb is a word which takes all actions, state of being, possession of a thing or something. అంటే ఒక వ్యక్తి చేసే పని, ఒక వస్తువు ఉన్న స్థితి, ఒక వ్యక్తి ఉన్న స్థితి, వాటన్నిటి గురించి చెప్తుంది వర్బ్. వర్బ్ని ఇండైరెక్ట్గా రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, యాక్చువల్లీ ఇట్లా చాలా. వర్బ్ అనేది అనంతమైనది. వర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. హార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్, హార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఇది ఒక విధంగా హార్ట్ లాంటిది. యాక్చువల్లీ ఒక వ్యక్తికి హార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. వర్బ్ లేకుండా ఒక సెంటెన్స్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. యాక్చువల్లీ వర్బ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వర్బ్ లేకుండా సెంటెన్స్ లేదు 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 ఉండదు. ఒకవేళ ఉంటే అది రాంగ్ అయి ఉంటుంది. అది వర్బ్ యాక్షన్ వర్డ్. వర్బ్ ఈజ్ an action word. Verb is an action word. It is the heart of a sentence. మనం స్టాండర్డైజ్ చేసుకునే యాక్చువల్లీ లాంగ్వేజ్లో వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది వర్బ్ ఫ్యామిలీలో ఫస్ట్ వన్కి వస్తుంది వర్బ్. నెక్స్ట్ వన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఇది యాక్చువల్లీ మాడిఫైయర్ అంటే చేంజ్ చేస్తుంది. An adverb is basically a word which modifies అంటే changes, which modifies a verb, an adjective and another adverb.
ఒక యాడ్వర్బ్ ఒక వర్బ్ని యాక్చువల్లీ మాడిఫై చేస్తుంది, చేంజ్ చేస్తుంది. ఒక యాడ్జెక్టివ్ని చేంజ్ చేస్తుంది, వేరే యాడ్వర్బ్ని కూడా చేంజ్ చేస్తుంది. హీ ర్యాన్ వెరీ ఫాస్ట్. హీ ర్యాన్ వెరీ ఫాస్ట్. వెరీ అని చెప్పాం, వెరీ ఫాస్ట్. ఫాస్ట్ యాక్చువల్లీ యాడ్జెక్టివ్, వెరీ అనేది యాడ్వర్బ్. అట్లా చాలా ఎక్కువగా ఈ యాడ్వర్బ్స్ ఎల్వైతో ఒక వర్డ్ కానీ ఉంటే, క్విక్లీ, సోబర్లీ, అట్లాంటి ఎల్వై కానీ ఒక వర్డ్ కానీ ఉంటే వెంటనే మనం క్విక్ లుక్ తినేస్తాను, కళ్ళు మూసుకుని కూడా సార్ ఇది క్విక్లీ, సోబర్లీ అలా ఎల్వై కానీ ఉంటే అది యాడ్వర్బ్గా మనం గుర్తుపట్టవచ్చు. ఇంగ్లీష్లో చాలా యాడ్వర్బ్స్ ఉన్నాయి. ఇవి టైం చెప్తాయి, మేనర్ కూడా చెప్తాయి. టుడే, టుమారో, ఎస్టర్డే ఇట్లాంటివి యాక్చువల్లీ సమ్ టైమ్స్, ఆల్వేస్ ఇట్లాంటివి చాలా చాలా యాడ్వర్బ్స్ ఉన్నాయి. ఒక యాడ్వర్బ్ యాక్చువల్లీ ఇది మాడిఫైయింగ్ వర్డ్. వర్బ్ అనేది ఇదేమో యాక్చువల్లీ యాక్షన్ వర్డ్, యాడ్వర్బ్ మాడిఫైయింగ్ వర్డ్. దీన్ని చాలా జాగ్రత్తగా యాక్చువల్లీ మనం చెప్పుకోవచ్చు. ఇది దేన్ని చేంజ్ చేస్తుంది? ఒక వెర్బ్ని చేంజ్ చేస్తుంది, వేరే యాడ్జెక్టివ్ని చేంజ్ చేస్తుంది, ఇంకో యాడ్వర్బ్ని కూడా చేంజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదర్ వర్డ్స్ ఫ్యామిలీలో ఈ 3 థింగ్స్: ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఈ మూడిటికి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. సంబంధం లేకుండా ఉంటాయంటే ఎలా? దేని దారి దానిదే. ప్రిపోజిషన్ ఇలా ఉంటుంది, కంజంక్షన్ ఇలా ఉంటుంది, ఇంటర్జెక్షన్ ఇలా ఉంటుంది. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటుంది. అందువల్లనే అదర్ వర్డ్స్ ఫ్యామిలీ అంటారు. ఫస్ట్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ చూడండి. ప్రిపోజిషన్ ఇంగ్లీష్లో భాషకి చాలా విగర్ అంటే కొంచెం బ్యూటీ తెస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ ప్రిపోజిషన్. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ప్లేసెస్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ప్రీ అంటేనే ముందు, అంటే ముందు. ఇట్ పుట్స్ రిలేషన్ అమాంగ్ వర్డ్స్. వర్డ్స్ కి మధ్య రిలేషన్ చెప్తుంది. వర్డ్స్ కి మధ్య రిలేషన్ చెప్తుంది. ఇది ఏం చెప్తుందంటే యాక్చువల్లీ ఇట్స్ ప్లేస్ చెప్తుంది, డైరెక్షన్ చెప్తుంది, సోర్స్ చెప్తుంది, పొజిషన్ చెప్తుంది, మేనర్ చెప్తుంది, రిలేషన్ అమాంగ్ వర్డ్స్ చెప్తుంది. ఇట్లాంటివి ప్రిపోజిషన్ లాంటి వర్డ్ యాక్చువల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక విధమైన బ్యూటీ తెస్తుంది. దాన్ని చాలా చాలా జాగ్రత్తగా ఇచ్చారు. ఎగ్జాంపుల్స్: ఎట్, ఇన్, ఓవర్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఆన్, అపాన్, బై, ఓఎఫ్ ఆఫ్ ఇప్పుడే చెప్పాడు, డౌన్, అప్, డౌన్, నియర్, బిసైడ్స్ ఇట్లాంటివి యాక్చువల్లీ నియర్లీ మోర్ దాన్ 150 ప్రిపోజిషన్స్ ఉన్నాయి. కామన్ ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్స్, యాక్చువల్లీ ఆ తర్వాత కొంచెం పెద్దగా కాంప్లెక్స్, కాంపౌండ్, జిరండ్ ప్రిపోజిషన్స్ అని కూడా ఇంగ్లీష్లో 150 ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది పొజిషన్ చెప్పే, ఇది రిలేషన్ చెప్తుంది. వర్డ్కి ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి రిలేషన్ చెప్తుంది కాబట్టి ఇది ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ప్రిపోజిషన్ అయిపోయింది. కంజంక్షన్. మనం కంజంక్షన్ యాక్చువల్లీ మనకి ఒక ట్రైన్ ఉంటే ఇక్కడ మనకి విజయవాడ జంక్షన్, హైదరాబాద్ జంక్షన్, ఢిల్లీ జంక్షన్, ఆగ్రా జంక్షన్, చెన్నై సెంట్రల్ జంక్షన్. ఒక చోట నుంచి ఇటు నుంచి నార్త్ నుంచి వచ్చే ట్రైన్స్ కానీ సౌత్ నుంచి వచ్చే ట్రైన్స్ కానీ ఇక్కడ కలుపుతుంది కాబట్టి ఇది కంజంక్షన్. విజయవాడ జంక్షన్,
హైదరాబాద్ జంక్షన్. చెన్నై సెంట్రల్ కూడా జంక్షన్. ఢిల్లీ కూడా జంక్షన్. ఇటు నుంచి యాక్చువల్లీ ఆగ్రా నుంచి లేకపోతే మన సౌత్ నుంచి వెళ్ళే ట్రైన్స్ని, అటు నుంచి వచ్చే ట్రైన్స్ని, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చే ట్రైన్స్ని కలుపుతుంది అట్లా. ఇది జాయినింగ్ వర్డ్, లేకపోతే దీన్ని జాయినింగ్ వర్డ్ అంటారు. దీన్ని యాక్చువల్లీ జాయినర్ అని కూడా అంటారు. ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్. బట్, ఆల్సో, అదర్వైజ్, టు, సో దట్, యాక్చువల్లీ ఇక్కడ ఇట్లాంటివి వైట్, ఎట్, హౌ మచ్, బికాస్, ఇట్లాంటివి. ఇంగ్లీష్లో మోర్ దాన్ 50 కంజంక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఎస్, ఇక్కడ ఇది ప్రిపోజిషన్ ఏమో రిలేషన్ చెప్తుంది, కంజంక్షన్ ఏమో జాయిన్ చేస్తుంది సెంటెన్స్ కి. ఈ యాక్చువల్లీ ఏ కంజంక్షన్ ఇస్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ వర్డ్స్, phrases, clauses and sentences together. ఇట్లాంటివి. లాస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ వన్. ఇది లీస్ట్ కాదు, లాస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ వన్. మనం ఒక సడన్ ఎక్స్ప్రెషన్ కానీ వర్డ్లో చెప్తే, ఒక సడన్ ఎక్స్ప్రెషన్ లేకపోతే ఒక సర్ప్రైజ్, అది యాక్చువల్లీ గుడ్ ఆర్ బ్యాడ్, అట్లాంటి సర్ప్రైజెస్ కానీ చెప్తే వర్డ్స్లో ఇంటర్జెక్షన్ అవుతుంది. హురే, యురేకా, హాయ్, 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 టట్, జాయ్తో చెప్తాం. కొన్నిసార్లు ఖుష్, సైలెన్స్ వచ్చేసేటప్పుడు అట్లాంటివి కూడా చెప్తాము. సైలెన్సింగ్ యాక్చువల్లీ లుక్, లిజన్, ఇట్లాంటివి యాక్చువల్లీ బిహోల్డ్, ఆపండి, యాక్చువల్లీ ఇట్లాంటివి ఇచ్చేసేటప్పుడు ఇంటర్జెక్షన్. ఇది వర్డ్ ఆఫ్ సర్ప్రైజ్. సర్ప్రైజెస్ గురించి చెప్తుంది కాబట్టి ఇంటర్జెక్షన్. దీంట్లో ప్రిపోజిషన్ దేనికి ఈ మూడిట్లో ప్రిపోజిషన్ ఒక వర్డ్, కంజంక్షన్ ఒక వర్డ్, ఇంటర్జెక్షన్ ఒక వర్డ్. దేనికి దానికి సంబంధం లేకుండా ఉంటుంది. నేను మళ్ళీ మొదటి నుంచి వస్తున్నాను చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ నేమింగ్ వర్డ్, ప్రొనౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్లీ ఇంకో దానికి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ కి బదులుగా రీప్లేస్ చేయడానికి ఉపయోగిస్తాం. థర్డ్ వన్ వచ్చేసి యాక్చువల్లీ యాడ్జెక్టివ్ ఏం చెప్తుంది అంటే క్వాలిఫై చేస్తుంది, ఒక వర్డ్ని క్వాలిఫై చేస్తుంది. అంటే నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్ మూడు నౌన్ ఫ్యామిలీ. నెక్స్ట్ సెకండ్ వర్బ్ ఫ్యామిలీ. వర్బ్ ఫ్యామిలీలో వర్బ్, యాడ్వర్బ్. వర్బ్ యాక్షన్ వర్డ్, యాక్చువల్లీ యాడ్వర్బ్ ఇది వర్బ్ని, యాడ్జెక్టివ్ని, యాడ్వర్బ్ని యాక్చువల్లీ మాడిఫై చేస్తుంది. మాడిఫై చేస్తుంది అంటే చేంజ్ చేస్తుందని లెక్క. వర్బ్ హార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇది వర్బ్ ఫ్యామిలీ. లాస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ 3 థింగ్స్ ఉన్న ఈ ఫ్యామిలీ యాక్చువల్లీ అదర్ వర్డ్స్ ఫ్యామిలీ. అదర్ వర్డ్స్ ఫ్యామిలీ అని ఎందుకన్నా ఉంటే దీనికి అంటే ప్రిపోజిషన్స్కి, కంజంక్షన్కి, ఇంటర్జెక్షన్కి ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు. కానీ వీటన్ని ఒక వింగ్లో, ఒక స్వింగ్లో ఉన్నట్లుగా ఉంటాయి. ప్రిపోజిషన్ ఇది పుట్స్ రిలేషన్ అమాంగ్ వర్డ్స్. కంజంక్షన్ జాయిన్ ఇది లింకర్ కూడా, జాయినింగ్ వర్డ్, లింకింగ్ వర్డ్ కూడా. ఇంటర్జెక్షన్ వర్డ్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే కొన్ని విషయాలు సడన్ ఫీలింగ్స్ ఆఫ్ జాయ్, సారో ఆర్ సర్ప్రైజెస్ వీటి గురించి చెప్తుంది. అందువలన ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ 8ని యాక్చువల్లీ ఈ వర్డ్స్లోంచి వచ్చిన ఈ వర్డ్ ఫ్యామిలీలోంచి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.